పుణ్యక్షేత్రంలో కాలు మోపితే చాలు వచ్చే ఆ వైబ్రేషనే వేరు. ఇక ఆ ప్రసాదం కొంత అయినా సరే నోట్లో వేసుకున్నప్పుడు కలిగేటువంటి ఆనందం కావచ్చు, ఆ భక్తి కావచ్చు, ఆ తృప్తి కావచ్చు వేరు. కానీ అలాంటి తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో వెలుగు చూస్తున్నటువంటి నిజాలతో యావత్ భక్తి కోటి కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. సో ఇంత అపచారానికి ఎలా పాల్పడ్డారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం కొద్దిసేపటి క్రితమే చూసాం, తిరుమల కొండపైన మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా స్పందించారు. ఈ అంశానికి సంబంధించిన అంశంతో పాటుగా ఇప్పటి వరకు జరిగినటువంటి కైంకర్యాల వ్యవహారంలో కావచ్చు, ప్రసాదాల విషయంలో కావచ్చు, మిగిలినటువంటి అన్ని అంశాలపైన కూడా ఆయన మాట్లాడారు. సో జితేంద్ర, ఏంటి ఈ ప్రసాదాలకు సంబంధించిన అంశం పైన మనం చూస్తున్నాం, ఏదైతే నయ్య వ్యవహారం పైన మాత్రం తీవ్ర దుమారం రేపుతోంది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా. దీనిపైన రమణ దీక్షితుల యొక్క అభిప్రాయం ఏంటి, అక్కడ అర్చక స్వాముల్లో వ్యక్తమవుతున్నటువంటి వారు ఏ రకంగా దీనిపైన కూడా స్పందిస్తున్నారు? శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చేటటువంటి ప్రతి భక్తుడు కూడా స్వామివారి దర్శనం తర్వాత తాను అత్యంత ప్రీతిపాతంగా భావించేది స్వామివారి మహాప్రసాదమైన లడ్డూని. ఈ లడ్డూలో కూడా కల్తీ జరిగింది, అందులోనూ జంతువులకు సంబంధించిన ఫ్యాట్ తో పాటు చేప ఆయిల్ కూడా కల్తీ జరిగిందని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి ప్రకటించడంతో యావత్ భక్త కోటికి కూడా తీవ్ర విస్మయానికి లోనైనటువంటి పరిస్థితుంది. మరోవైపు స్వామివారి కైంకర్యాలు నిర్వహించేటువంటి అర్చకులు కూడా ఈ చంద్రబాబు ప్రకటన పట్ల కూడా చాలా ఆవేదన కూడా లోనైనటువంటి పరిస్థితుంది. ఇన్ని రోజులు స్వామివారికి నివేదిస్తున్నటువంటి ప్రసాదాలు కూడా కల్తీ జరిగిందా అని చెప్పి వాళ్ళకి చంద్రబాబు ప్రకటన ద్వారానే తెలియడంతో వాళ్ళంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి కూడా గురైనటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్వహించేటటువంటి భక్తులంతా కూడా మనోవేదన కూడా గురైనటువంటి పరిస్థితుంది. ఎంతో పవిత్రంగా స్వామివారికి ప్రతినిత్యం కూడా మేము నివేదనలు సమర్పిస్తా ఉంటాము. ఈ నివేదనలు సమర్పించే సమయంలో ఈ కల్తీ నెయ్యి వల్ల స్వామివారికి మేము అపచారం చేశామన్న వేదన కూడా వారు గురవుతున్నటువంటి పరిస్థితుంది. మరోవైపు గతంలో శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసినటువంటి రమణ దీక్షితులు కూడా ఈ అంశం పైన ఉదయం స్పందించారు. గత కొంతకాలంలో కూడా శ్రీవారి ఆలయంలో అపచారాలు జరుగుతుంది, స్వామివారికి నివేదనలు కూడా సరిగ్గా జరగటం లేదు, అలాగే కైంకర్యాలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదని చెప్పి గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు అధికారుల దృష్టికి తాను చాలా సార్లు కూడా తీసుకెళ్లానని, అయితే వాళ్ళు నా విజ్ఞాపన పట్టించుకోబోగా తిరిగి నాపైన కేసులు బనాయించి నన్నే ఇబ్బందికి గురి చేస్తున్నారు, ఈ వయసులో కూడా నన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన ఆవేదనకి లోనైనటువంటి పరిస్థితుంది. ఈ తిరుమలలో ప్రస్తుతం జరిగినటువంటి అపచారాల కారణంగానే చాలా విపత్తులు కూడా సంభవిస్తున్నాయి. ఇది రాష్ట్రానికే కాక దేశానికి కూడా మంచి పరిణామం కాదు. దీనివల్ల కూడా ఇబ్బందులు, అలాగే ఆ అపవిత్రత, ఇక్కడ జరుగుతున్నటువంటి అపవిత్ర కార్యక్రమాల వల్లే విపత్తులు కూడా సంభవిస్తున్నాయని కూడా చెప్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఆగమ సలహాదారులను సంప్రదించి సంప్రోక్షణ కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నాడు. ప్రస్తుతం ప్రభుత్వం మారిన వెంటనే తాను అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాను. వాళ్ళు కూడా చంద్రబాబు సూచనల మేరకు ప్రక్షాళనలో భాగంగా ఈ ప్రసాదాల తయారీలో కల్తీని కూడా కనిపెట్టినట్టు కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే స్వామివారికి నివేదనలు కావచ్చు, కైంకర్యాలు అయితే బాగానే జరుగుతుంది. అయితే కరోనా సమయంలో స్వామివారికి నివేదించేటటువంటి ప్రసాదాల తిట్టాన్ని కూడా తగ్గించారు. ఆ తిట్టాన్ని కూడా పెంచి స్వామివారికి నిత్యం కూడా కైంకర్యాలు నిర్వహణ బాగా చేయాలి, అలాగే స్వామివారికి నివాదించేటటువంటి ప్రసాదాలు కూడా ఎక్కువగా పెడితేనే స్వామివారి కూడా సంతృప్తికరంగా ఉంటాడు. అది అటు రాష్ట్రం కావచ్చు, ఇటు దేశానికి కూడా మంచిదని చెప్పి కూడా ఆయన తన భావాన్ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జితేంద్ర, ఇంకోవైపు మనం చూస్తున్నాం ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఇంత వివాదం నడుస్తోంది. ఏదైతే జంతువుల కొవ్వు కావచ్చు, చేపన్న నూనెతో కలగలిపినటువంటి కల్తీ అయినటువంటి ఏదైతే నెయ్యి ద్వారా ఈ ప్రసాదాలు తయారయ్యాయి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసిన తర్వాత నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూసాం. సో టీటీడీ కూడా దీనిపైన రియాక్ట్ కాబోతున్నటువంటి పరిస్థితి, ఈవో కూడా మీడియా ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి టీటీడీ అధికారులు దీనికి సంబంధించి ఎలాంటి కసరత్తు చేశారు, ఏ అంశాలు ఇందులో దాగి ఉన్నాయనే అంశాన్ని ఇప్పటి వరకు ప్రాథమికంగా గుర్తించారు? గత కొంతకాలంగా కూడా శ్రీవారికి నివేదించే ప్రసాదాలతో పాటు లడ్డు నాణ్యత తగ్గింది, అలాగే నిత్య అన్న ప్రసాద సమాధానంలో ప్రసాదాలు కొట్టించేటటువంటి అన్న ప్రసాదాలను కూడా నాణ్యత లేదని భక్తులు చాలా సార్లు కూడా టీటీడీకి ఫిర్యాదులు చేశారు. అయితే గత ప్రభుత్వంలో దీనికి సంబంధించి ఏ అధికారి కానీ అటు పాలక మండలి కానీ పట్టించుకున్నటువంటి పాపాలు పోలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే
టిటిడి ఈఓగా శ్యామలరావు నియమించిన సమయంలోనే తిరుమలలో ప్రక్షాళన చేయాలి, అందులో భాగంగా మొట్టమొదటిగా స్వామివారికి కైంకర్యాలు సరిగ్గా నిర్వహించాలని, అలాగే స్వామివారికి నివేదించే ప్రసాదాల నాణ్యతను పెంచాలి, అన్నప్రసాదాలను భక్తులు కొట్టించేటటువంటి అన్న ప్రసాదాల నాణ్యతను కూడా పెంచాలని చెప్పి సూచించడంతో ఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా శ్యామలరావు పూర్తిగా దీనిపైన దృష్టి సారించి ఈ నాణ్యత పెంపు భాగంలోని ముడి సరుకుల సప్లైలో పూర్తిగా కల్తీ ఉందని చెప్పి కూడా ఆయనకి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే దీనికి సంబంధించి ఇటు నెయ్యి ప్రసాదాల తయారీకి ఇచ్చే నెయ్యి కావచ్చు, అలాగే ముడి సరుకులను కూడా ఆయన ల్యాబ్ కు పంపించారు. ఈ పరీక్షల్లోనే ఈ నెయ్యికి సంబంధించి ఈ విషయాలు బహిర్గతమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇది ఈ నెయ్యి ఎవరైతే సప్లై చేశారో దీనికి సంబంధించిన టెండర్ దారులు కూడా హెచ్చరించి వాళ్ళు తిరిగి మంచి నెయ్యిని టిటిడి నిబంధనల మేరకు సప్లై చేయాలని సూచించినప్పుడు కూడా వాళ్ళు తిరిగి కల్తీ నెయ్యిని సప్లై చేయడంతో ఆ టెండర్ దారులు కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఈ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాగానే ఆ ల్యాబ్ రిపోర్ట్ ని ప్రభుత్వానికి కూడా పంపించినటువంటి పరిస్థితి. వాళ్ళు నేరుగా స్వయంగా ముఖ్యమంత్రికి అందజేయడంతో దీనికి సంబంధించిన అంశాలు కూడా ముఖ్యమంత్రి బహిర్గతం చేసినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి ఈ లడ్డు దీనిపై పెద్ద వివాదం చెలరేగడం, అటు యావత్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి. మరొక అంశం కూడా జితేంద్ర, మనం చూసాం ఆ రమణ దీక్షతులు కావచ్చు, గతంలో పనిచేసినటువంటి ఈఓలుగా పనిచేసినటువంటి వారు చాలా మంది కూడా ఈ ఎపిసోడ్ వచ్చిన తర్వాత, తెరపైకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సంప్రోక్షణ జరగాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఒక డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇంకోవైపు శుద్ధి జరగాలి, ఇటు ఆలయంలో కావచ్చు, లేకపోతే ప్రసాదాలు తయారు చేసేటువంటి పోర్టులో కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఆ దిశగా కూడా టిటిడి ఏమైనా చర్యలు చేపట్టబోతోందా? ఇప్పటికే టిటిడి మాజీ ఈఓగా పనిచేసి అలాగే సిఎస్ గా పనిచేసినటువంటి ఎల్వి సుప్రం కూడా దీనిపై ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో, అందులో కూడా జంతువుల ఫ్యాట్ అలాగే చేప ఆయిల్ కలిసినటువంటి నేపథ్యంలో ఎక్కడైతే లడ్డు తయారీ చేస్తారో ఆ పోర్టులో అలాగే శ్రీవారి ఆలయం కూడా సంప్రోక్షణ చేయాలని చెప్పారు. సో శ్రీవారి ఆలయం కూడా ఏదన్నా జరగడానికి ఘటన జరిగినప్పుడు వెంటనే టిటిడి అధికారుల సలహాదారులను సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు సంప్రోక్షణ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు. ఇప్పుడు ఏదైతే లడ్డు నీళ్ళు కల్తీ జరిగిందో అది చాలా బాధాకరమైన అంశంతో పాటు దాంట్లో పందికి సంబంధించిన ఫ్యాట్ అలాగే చేప నూనె కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా కూడా సంప్రోక్షణ చేయాలని చెప్పి కూడా ఈ ఉదయం మీడియాను అరెస్ట్ చేస్తున్న సమయంలో గతంలో మాజీ సలహాదారులుగా పనిచేసినటువంటి రమణ దీక్షితులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గతంలో ఈవోగా పనిచేసినటువంటి ఎల్వి సుప్రం కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ లడ్డు వివాదంపై టిటిడి ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆలయంలో కావచ్చు, అలాగే లడ్డూలు తయారు చేసేటటువంటి పోర్టు, అలాగే అన్న ప్రసాదాలు తయారు చేసేటటువంటి వకుల మాత పోర్టులో కూడా సంప్రోక్షణ నిర్వహించాలనే అంశంపై కూడా ఆగమ సలహాదారులను సంప్రదించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. తద్వారా భక్తుల్లో కూడా ఒక మంచి మెసేజ్ కూడా టిటిడి అధికారులు పంపించేటటువంటి అవకాశం కూడా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ జితేంద్ర, మీరు అన్నట్లుగా ఆగమొత్తంగా ఆగమ సలహాదారుల యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకుని ఖచ్చితంగా సంప్రోక్షణ, అలానే స్వామివారికి ప్రసాదాలు తయారు చేసేటువంటి వకులామాత పోటు కావచ్చు, లడ్డు ప్రసాదాలు తయారు చేసేటువంటి పోటు కావచ్చు, ఇలాంటి వాటి అన్నింటినీ కూడా శుద్ధి చేయాల్సినటువంటి డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది. టిటిడి కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం, ఖచ్చితంగా దాన్ని గౌరవించాలి, పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా టిటిడి పైనే ఉంది. సో ఇక ఏదైతే నిన్న సుబ్బారెడ్డి ఈ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా సవాల్ చేశారు, దానిపైన మంత్రి నారా లోకేష్ కూడా కొద్దిసేపటి క్రితమే సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ఆయన ఏం సవాల్ చేశారో కూడా ఒకసారి చూద్దాం. ఏకంగా లడ్డూలో కూడా నాణ్యత లేకుండా చేశారు. తల్లి పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు, అయా తిరుమలకి వెళ్తున్నాం, లడ్డూలో నాణ్యత లేదు, నెయ్యి సరిగా లేదు, అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని అన్నారు చెప్పారు. తల్లి నేను అడుగడుగున మాట్లాడే దాని గురించి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే గీ పైన పరీక్షలు, నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు, చేప నూనె, ఇలా అన్ని పదార్థాలు లేదు. ఎంత అన్యాయమో చూడండి తల్లి. అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు. అంటే వ్యవస్థలు ఎలా అయిపోయినా చూడండి తల్లి.
రైట్, మనం చూస్తున్నాం ఎంత అపచారం జరిగింది తిరుమల కొండపైన, ఎంతటి పాపానికి ఒడిగట్టారు అనే అంశాన్ని కూడా నారా లోకేష్ మాట్లాడారు. మంత్రి ఆయన ఖచ్చితంగా దీనిపైన జరిగినటువంటి అంశాలను కూడా ఖచ్చితంగా ప్రస్తావించారు. ల్యాబ్ టెస్టులకు వెళితే ఇలాంటి అంశాలు కూడా వెలుగు చూశాయి. సో దీంతో నిశ్చేష్టులు అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇంత దిగజారాలా అని చెప్పి ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి.